హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. కొట్టే తెచ్చినట్లయితే నేను కంప్లీట్ చేస్తాను. అండ్ ఆ రోజైతే మేము మంచిగా స్వామివారికి అయితే పూజ చేసుకున్నాం అనమాట. సండే రోజైతే నాకు పాసిబుల్ అయింది పొంగల్ పెట్టుకోవడానికి. సో ఆ రోజైతే పెట్టాను. అండ్ ఎందుకు పెట్టాను దేనికి అంటే మాకైతే ఈరోళ్ళు వచ్చినారు. సో ఈరోళ్ళకైతే పెట్టుకున్నాను అనమాట. మా హస్బెండ్ కొత్త బట్టలు అయితే తెచ్చుకున్నారు. అండ్ ఇట్లా పొంగల్ చేస్తూ ఉన్నాను. మా హనీ పాప అయితే మంచిగా అప్పుడే లేచిందండి. ఎర్లీ మార్నింగే నేను వాళ్ళిద్దరిని రెడీ చేసేసాను. వాళ్ళిద్దరిని రెడీ చేసిన తర్వాతే నా వర్క్ అనేది నేను స్టార్ట్ చేశాను. పూజ కానీ మొత్తం అప్పుడే లేచి చక్కగా స్వామి దగ్గరికి అయితే వచ్చింది. అన్నీ నాకు క్లీన్గా మంచిగా సర్ది పెట్టడానికి. సో తనైతే వచ్చి చిన్న చిన్న అల్లర్లు అయితే చేస్తూ ఉంది. నేనైతే నా వర్క్లో ఫుల్ బిజీగా ఉన్నాను అనమాట. స్పీడ్గా చేయడానికి రీజన్ ఏంటి అంటే మేము పార్క్ వెళ్దాము అనుకున్నాము. మేము సాటర్డే అయితే వెళ్ళాము కదా మార్నింగ్ టైము. అండ్ ఈవినింగ్ అయితే మనకు అక్కడ ప్లే ఏరియాలో మంచిగా జెయింట్ వీల్ కానీ ట్రైన్ కానీ ప్రతి ఒక్కటి ఓపెన్లో ఉంటుందంట. మార్నింగ్ టైం అయితే క్లోజ్లో ఉంటుందంట. అందుకని చెప్పి అయితే స్పీడ్గా వర్క్ చేసుకున్నాము. బట్ వెళ్దాం అనుకున్నాము కానీ సండే పాసిబుల్ అవ్వలేదు, వర్షం అయితే వచ్చేసింది. అండ్ అలానే ఇక ఆ రోజు అయితే స్కిప్ చేసేసాము. ఆ తర్వాత మండే అయితే స్కిప్ చేసేసాము. అండ్ ట్యూస్డే అయితే ఎట్టకేలకు మంచిగా రెడీ అయితే మేము పార్క్ అయితే వచ్చేసామన్నమాట. పార్క్ వచ్చిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉంది ఈవినింగ్ టైంలో. మార్నింగ్ కన్నా ఈవినింగ్ టైం అయితే చాలా బాగుందండి. అండ్ ఈవినింగ్ టైం అయితే ఎక్కువగా ఉన్నారు, క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంది. మార్నింగ్ టైం అయితే ఎవరి పనుల వాళ్ళు బిజీ ఉంటారు కదండి. సో వచ్చి రాగానే మా కన్నయ్యకైతే పట్టలేని ఆనందం అండి. చాలా హ్యాపీగా ఉన్నాడు. అదైతే నేను క్యాప్చర్ చేయలేకపోయాను. తర్వాత ఈ బోటింగ్ అనేది ఎక్కుతాను అని చెప్పేసి మండి పట్టాడు. నాకు డౌట్గానే ఉంది తనైతే ఎక్కువసేపు ఉండడు అని. పెట్టిన మనీకి న్యాయం అయితే చేయలేదండి. జస్ట్ ఇంకా బోటింగ్ అట్లా ఒక 2 to 3 రౌండ్స్ ఏమో వేశాడు. వేసి దిగేస్తానని చెప్పేసి అయితే తను